ఏవండోయ్ శ్రీవారు ఎపిసోడ్ 26. అర్జున్ పల్లవి ఇద్దరు చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి వెళ్తారు. సో ఇద్దరి సైడ్ నుండి వినండి. అర్జున్కి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు పల్లవి పుట్టింది. పల్లవి పుట్టగానే కవిత గారి కంటే సుధా గారే ఎక్కువ సంతోషపడ్డారు. నాకు కూతురు పుట్టకపోతేనేం, నీ కూతుర్ని నా కోడల్ని చేసుకొని కూతుర్లా చూసుకుంటా అని సుధాగారు నవ్వుతూ కవిత గారితో ఎప్పుడూ అనేవారు. కవిత గారికి మొదట అబ్బాయి పుట్టేవాడు. కానీ కడుపులో ఉన్నప్పుడే బేబీ గ్రోత్ సరిగ్గా లేక చనిపోయాడు. కవిత గారికి అబార్షన్ చేశారు. పూర్తి రక్తంతో తడిసి ఉన్న ఆ చిన్న పిండంని చూసి కవిత గారు వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆమెని ఊరుకోబెట్టడం ఎవ్వరితరం కాలేదు. ప్రభాకర్ గారు అయితే మనసులో ఎంత బాధ ఉన్నా కవిత గారి ముందు స్ట్రాంగ్గా అన్నట్టు నటించేవారు. ఎన్నో పూజలు చేసిన తర్వాత మళ్ళీ మన పల్లవి పాప అమ్మ బొజ్జులో పడింది. అప్పటి వరకు కవిత గారికి పిల్లలు లేని లోటు తెలియకుండా అర్జున్ని రోజంతా కవిత గారి దగ్గరే ఉంచేవారు సుధాగారు. పల్లవి కడుపులో పడినప్పుడు సుధాగారు, నీకు ఆడపిల్ల పుట్టాలి కవిత అని సుధాగారు అంటే, నాకు అబ్బాయి కావాలి, అచ్చు అర్జున్లా ముద్దుగా ఉండాలి అని కవిత గారు అనేవారు. అయితే ఒక పని చేద్దాం, నీకు పాప పుడితే అప్పుడు అర్జున్ని నువ్వు తీసుకో, నేను నీ పాపని తీసుకుంటా అని సుధాగారు అంటే, దానికి బదులు నాకు ఒకవేళ పాప పుడితే నీ ఇంటి కోడల్ని చేసుకో, సరిపోతుంది అని అంది కవిత గారు. సరే అని సుధాగారు కూడా మాట ఇచ్చారు. సుధాగారు అనుకున్నట్టే పాప పుట్టింది. తనకి పల్లవి అని పేరు పెట్టారు. పల్లవికి 21 రోజు ఉయ్యాల పండుగ చేసేటప్పుడు ఉయ్యాల్లో వేశాక పల్లవి ఏడుస్తూ ఉంటే అర్జున్ వెళ్ళి తనని చూశాడు. ముద్దుగా బొద్దుగా పచ్చని బంగారు రంగులో మెరిసిపోతున్న పల్లవిని చూడగానే అర్జున్కి ముద్దు వచ్చి వంగి బుగ్గపై ముద్దు పెట్టుకోగానే వెంటనే ఏడుపు ఆపి చిన్నగా అందమైన నవ్వు విసిరింది పల్లవి పాప. ఆమె నవ్వు చూసి అర్జున్ నవ్వుతూ ఆమె బుజ్జి చేతుల్ని తన చేతిలో పట్టుకున్నాడు. పల్లవి అర్జున్ చేతిని గట్టిగా పట్టుకొని కిలకిలా నవ్వింది. అందరూ ఆ దృశ్యం చూసి వాళ్ళ ఇద్దరూ ఒకరికోసం ఒకరు పుట్టారు అనుకున్నారు. అర్జున్ పల్లవితో బాగానే ఆడుకునేవాడు. నిజానికి పల్లవి అంటే అర్జున్కి చాలా ఇష్టం. ఆమె ఏడిస్తే అస్సలు నచ్చేది కాదు. పల్లవిని నవ్వించడానికి ఏమైనా చేసేవాడు. స్కూల్కి వెళ్ళి వచ్చాక తనతోనే ఉండేవాడు. కవిత గారు సుధాగారైతే పల్లవిని ఒక్క నిమిషం కూడా వదలరు. ప్రభాకర్ సుధాకర్ గారైతే పల్లవిని తమ ఇంటి మహాలక్ష్మిలా చూసుకునేవారు. అలా అందరికీ పల్లవి ప్రాణంగా మారింది. పల్లవికి ఊహ తెలిసినప్పటి నుంచి అర్జున్ పొద్దున కాసేపు పల్లవితో ఆడుకొని స్కూల్కి వెళ్ళేవాడు. సాయంత్రం వచ్చి కాసేపు చదువుకొని పల్లవి నిద్రపోయే వరకు ఆడుకొని ఇంటికి వెళ్ళి పడుకునేవాడు. లేకపోతే అక్కడే కవిత గారి దగ్గరే పడుకునేవాడు. అలా పల్లవికి 3 సంవత్సరాలున్నప్పుడు ఒకరోజు స్కూల్కి హాలిడే అని అర్జున్ తన ఫ్రెండ్స్తో ఆడుకుందాం అని బయటకు వెళ్తుంటే సుధాగారు తినిపిస్తుంటే అన్నం తింటున్న పల్లవి, బావా నేను రావచ్చా అని మారం చేయడంతో తనతో పాటు తీసుకువెళ్ళాడు అర్జున్. అప్పటికి సుధాగారు జాగ్రత్త అని 10 సార్లు చెప్పారు. అర్జున్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఐస్ వాటర్ గేమ్ పల్లవి కూడా ఆడుకుంటూ ఉంటే ఒక పిల్లవాడు పల్లవి బుగ్గను గట్టిగా లాగాడు. అది అర్జున్ చూడలేదు. పల్లవికి కోపం వచ్చి చిన్న రాయి తీసి ఆ పిల్లవాడిని కొట్టింది. అది ఆ బాబు చెయ్యికి చిన్నగా తాకింది. అంతే, వాడికి కోపం వచ్చి పల్లవిని నెట్టడంతో బావా అని అరుస్తూ కింద పడి బండరాయికి నుదురు ఢీకొని రక్తం కారడం మొదలుపెట్టింది. తనకు అలా రావడంతో కొంచెం దూరంలో ఉన్న అర్జున్ పరుగున ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమె నుదుటిపైన రక్తం చూడగానే అర్జున్ ప్రాణం పోయినట్టు అనిపించింది. పల్లవి షాక్తో స్పృహ కోల్పోయింది. ఆమెను ఎత్తుకొని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఇంటికి వచ్చిన తర్వాత పల్లవిని చూసిన సుధాగారు, కవిత గారు ఏడుస్తూ ఊర్లో ఉన్న ఆయుర్వేదం డాక్టర్కి చూపిస్తే ఏం కాదు, చిన్న దెబ్బే అని ఆకుపసురు పోసి నుదుటికి కట్టుకట్టి కాసేపటికి లేస్తుంది, భయపడింది అని చెప్పడంతో అందరూ కుదుటపడ్డారు. సుధాగారు అర్జున్ వంక కోపంగా చూస్తూ, ఏమైంది, నువ్వు జాగ్రత్తగా చూసుకోవడం తెలియదా అని అరవడంతో కవిత గారు, సుధా ఏదో ఆడుతూ పడిపోయి ఉంటుంది, దానికి అర్జున్ ఏం చేస్తాడు, చిన్న దెబ్బే వదిలేయ్ అనడంతో సుధా సైలెంట్గా ఉంది. అర్జున్ మాత్రం పల్లవి నుదుటిపై గాయం చూసి కోపంతో వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వాడిని బయటకు తీసుకొని వచ్చి కొట్టి, ఎందుకు తోసావ్ అని కోపంగా అడిగాడు.
ఆ బాబు జరిగింది చెప్పడంతో ఇంకోసారి ఇలా చేస్తే నీతో అస్సలాడుకోను అని ఇంటికి వచ్చాడు. అలా అప్పట్నుంచి పల్లవికి దూరంగా ఉంటున్నాడు. ఎక్కడ తన అజాగ్రత్త వల్ల మళ్ళీ దెబ్బ తగులుతుంది అని పల్లవితో ఆడుకోవడం ఆపేశాడు. ఎప్పుడో ఒకసారి తనని బాగా మిస్ అయితే వెళ్ళి ఆడుకునేవాడు. ఎందుకంటే పల్లవి అంటే ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. తనకి చిన్న గాయమైనా తట్టుకోలేరు, ముఖ్యంగా సుధాగారు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. అర్జున్తో పాటే పల్లవి కూడా స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసింది. వాళ్ళ ఇంటికి స్కూల్కి జస్ట్ హాఫ్ కిలోమీటర్ దూరం అంతే. పల్లవిని సైకిల్ మీద ఎక్కించుకొని వెళ్ళేవాడు. మొదట్లో బావ దగ్గరే కూర్చుంటా అని మారం చేసేది. వాళ్ళ టీచర్ వద్దంటే వద్దు అని స్కూల్ మొత్తం వినిపించేలా గట్టిగా ఏడ్చేది. ఆమెని ఊరుకోబెట్టడం ఒక అర్జున్ వల్ల తప్ప ఎవ్వరి వల్ల కాలేదు. కానీ పల్లవి అలా చేయడం అర్జున్కి నచ్చలేదు. అందుకే నువ్వు నీ క్లాస్కి వెళ్ళకపోతే నేను అస్సలు నీతో మాట్లాడను అనడంతో అలిగి వెళ్ళి క్లాస్లో కూర్చునేది. పల్లవి 5వ తరగతిలో ఉన్నప్పుడు పల్లవి అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అవ్వడంతో అర్జున్ అప్పటికి 9th క్లాస్ చదువుతున్నాడు. అర్జున్ టాపర్ కావడంతో సార్ పిలిచి చెప్పడంతో పల్లవిని అర్జున్ తిట్టాడు. నీలా చదవని మొద్దులు అంటే నాకు అస్సలు నచ్చదు అని అప్పట్నుంచి పల్లవి బాగా చదవడం మొదలుపెట్టింది. పల్లవి 12 ఇయర్స్కే మెచ్యూర్ అయింది. ఆ ఫంక్షన్లోనే తనని అర్జున్ ఫ్రెండ్ కామెంట్ చేశాడు. అర్జున్ వాడికి వార్నింగ్ ఇచ్చాడు. రెఫర్ టు 24 ఎపిసోడ్. కానీ వాడు కోపంగా ఎప్పుడు కుక్కలా నీ చుట్టూ బావా బావా అంటూ తిరుగుతుంది, దానికి నీకు ఏంటి అని అన్నాడు. వాడు అన్న మాటలకు పల్లవి వినలేదు. కేవలం అర్జున్ ఇచ్చిన వార్నింగ్ వరకు విని వాళ్ళ అమ్మ పిలవడంతో లోపలికి వెళ్ళింది. వాడు అలా అనడంతో అర్జున్కి కోపం వచ్చింది. రేయ్, మర్యాదగా మాట్లాడు, అది చిన్నపిల్ల అని వార్నింగ్ ఇచ్చాడు. అయినా వాడు అబ్బా అది చిన్నపిల్ల అయితేనే ఊరికే బావా బావా అంటూ నీ చుట్టూ తిరుగుతూ నీకు క్లోజ్గా ఉండాలి అనుకున్న అమ్మాయిలకి వార్నింగ్ ఇస్తుందా అని వంకరగా నవ్వి వెళ్ళిపోయాడు. అప్పుడు గుర్తుకు వచ్చింది అర్జున్కి. ఒకరోజు తన క్లాస్లో అమ్మాయికి మ్యాథ్స్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అటుగా వచ్చిన పల్లవి కోపంగా చూసింది. అప్పుడు సరిగ్గా పట్టించుకోలేదు. రేపు ఇంకో ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చెయ్యి అన్న అమ్మాయి మళ్ళీ తనను అడగలేదు. అంటే పల్లవి వార్నింగ్ ఇచ్చిందా అని కోపంగా, ఈ వయసులో ఇలా ఉంటే మంచిది కాదు, అందరూ తనని తప్పుగా అనుకుంటున్నారు అని పల్లవి ఒంటరిగా ఉండడం చూసి పల్లవికి వార్నింగ్ ఇచ్చాడు. ఇంకోసారి బావా అంటూ నా చుట్టూ తిరిగితే అస్సలు మర్యాదగా ఉండదు పల్లవి. అర్జున్ అని పిలిస్తే పిలువు అండ్ నాకు దూరంగా ఉండు అని గట్టిగా అరిచి వెళ్ళిపోయాడు అర్జున్. అర్జున్ అలా అరవడంతో పల్లవి భయపడి ఏడుస్తూ కూర్చుంది. అయితే అర్జున్ అన్న మాటలు సుధాగారు విని అందరి మధ్య వార్నింగ్ ఇచ్చారు. అయితే అర్జున్ పల్లవి తన అమ్మకి చెప్పి అందరి ముందు తిట్టించింది అని కోపంతో ఇమ్మెచ్యూరిటీ తింగర్ది అనుకొని తనతో పూర్తిగా మాట్లాడడం మానేశాడు. తనతో మాట్లాడకపోవడానికి ఇంకొక కారణం, ఫంక్షన్లో ప్రభాకర్ గారి పెద్దనాన్న కూతురు అంటే పల్లవికి అత్త సుధాగారిని ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడింది. పల్లవిని కోడల్ని చేసుకోవాలి అనుకుంటుంది. వగలాడి చూడు ఎంత ప్రేమ కురిపిస్తుందో, ఏదో కన్నతల్లిలా ఫీల్ అవుతుంది, అంతా ఆస్తి కోసమే ఈ నటన అని వేరే వాళ్ళ ముందు అంది. ఆవిడ మాటలు సుధాగారు విన్నా పట్టించుకోలేదు. బట్ అర్జున్కి ఆ మాటలు అస్సలు నచ్చలేదు. తన తల్లిని పల్లవి వల్ల అవమానించారు అని పల్లవిని ఎప్పటికీ పెళ్లి చేసుకోను అనుకున్నాడు. కానీ అర్జున్కి తెలియని విషయం ఏంటంటే పల్లవి ఆ మాటలు విని సొంత అత్త అని చూడకుండా సుధాగారిని తిట్టినందుకు ఆమె తినే అన్నంలో కారం కలిపింది. దెబ్బకు పాపం ఆమె మొహం ఎర్రగా అయిపోయింది. మళ్ళీ పల్లవినే పాయసమిస్తూ సుధాగారిని కౌగిలించుకొని ఈమె నా అత్త కాదు, నాకు అమ్మ కూడా, మా అమ్మ ఎలాగో అలా, ఇంకోసారి మా అత్తని ఏమైనా అంటే అస్సలు ఊరుకోను పెద్దత్త అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయింది. ప్రభాకర్ గారు కూడా వాళ్ళ అక్కను కసిరాడు. ఆమె మూతి తిప్పుతూ వెళ్ళిపోయింది. అర్జున్కి ఈ విషయం తెలుసుకోకపోవడంతో పల్లవిని ఇంకా దూరం పెట్టాడు. పల్లవి కూడా ఆ రోజు అర్జున్ ఇచ్చిన వార్నింగ్కి భయపడి బావా అని పిలవలేదు. అలా అని అర్జున్ అని కూడా పిలవలేదు. కానీ అర్జున్తో మాట్లాడడం ఆపలేదు. అర్జున్ 10వ తరగతి అయిపోయాక మంచి మార్కులు రావడంతో ఫ్రీ సీట్ వచ్చింది అని సిటీకి వెళ్ళిపోయాడు. స్కాలర్షిప్ మీదే చదువుకున్నాడు. అర్జున్ కోసం పల్లవి వంట కూడా నేర్చుకుంది.
అర్జున్ హాలిడేస్కి వచ్చినప్పుడల్లా తను ఏదో ఒకటి వండి అర్జున్కి స్వయంగా ఇచ్చేది. తీసుకో అన్నట్టుగా సైగ చేసేది. ఆమె మూగ భాష అర్జున్కి అర్థమయ్యేది కాదు. అప్పుడప్పుడు పిచ్చిది అనుకునేవాడు. అలా అర్జున్ పల్లవికి దూరంగా ఉంటే పల్లవి ఆ దూరాన్ని చెరిపేయాలి అని చూస్తూనే ఉంది. అర్జున్కి పల్లవి అంటే ఇష్టం. బట్ అది ప్రేమ అని తెలియదు. ఎప్పుడు చిన్నపిల్లలా చూసేవాడు. కానీ పల్లవి అర్జున్ లోకంలోనే బ్రతికేది. 10th క్లాస్ తర్వాత చదువు మానేసింది. దానికే కారణం. ఒక రకంగా అర్జున్పై ప్రేమ. అర్జున్ గురించి, తన ఇష్టాల గురించి, ఫ్రెండ్స్ గురించి అన్నీ తెలుసుకునేది. అర్జున్ సుధా గారికి ఫోన్ కొనిచ్చి సుధా గారికి అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడితే పల్లవి కూడా అర్జున్ చెప్పేది వింటూ ఉండేది. అర్జున్ అప్పుడప్పుడు సుధా గారికి తన ఫోటోలు పంపిస్తూ ఉంటే వాటిని సుధా గారిని తీసుకొని ఫోటోషాప్కి వెళ్ళి కడిగించి మంచిగా ఒక ఆల్బమ్ తయారు చేసి అర్జున్ 25th బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంది. కానీ అర్జున్ ఊరికి రాలేదు. ఆ ఆల్బమ్ ఇంకా తన దగ్గరే ఉంది. అర్జున్ని బాగా మిస్ అయినప్పుడు సుధా గారి ఇంటికి వెళ్ళి అర్జున్ గదిలోకి నిద్రపోయేది. అర్జున్ చదువు పూర్తి చేసుకొని జాబ్ తెచ్చుకున్నాడు అని తెలిసి ఫుల్ ఖుషి అయ్యింది. సుధా గారు, సుధాకర్ గారు అర్జున్తో పల్లవికి పెళ్లి చెయ్యాలి అని ప్రభాకర్ గారితో, కవిత గారితో మాట్లాడారు. ప్రభాకర్ గారికి తెలుసు కూతురికి అర్జున్ అంటే ఎంత ఇష్టమో అని. ఆయన కూడా ఒప్పుకున్నారు. పల్లవి బావతో తన పెళ్ళి అని తెలియగానే ఎగిరి గంతేసింది. పక్క ఊరిలో అదే సంవత్సరం అమ్మవారి జాతర కావడంతో కుటుంబంతో కలిసి వెళ్ళి అమ్మవారికి మొక్కి, అమ్మ, బావతో నా పెళ్లి జరుగుతుంది. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అని అమ్మవారికి పూజ చేసి అదే జాతరలో అర్జున్కి షర్ట్ తీసుకుంది. బావ వచ్చాక ఇవ్వాలి. బావ ఈ డ్రెస్లో సూపర్గా ఉంటాడు అనుకొని తీసుకొని ఇంటికి వచ్చాక తన కబోర్డ్లో పెట్టుకుంది. అలా అర్జున్తో తన అందమైన జీవితాన్ని ఊహించుకుంటూ రోజులు గడిపింది పల్లవి. అర్జున్ బెస్ట్ ఫ్రెండ్ శివ అని తెలిసి అర్జున్కి శివ అంటే చాలా ఇష్టం అని తెలుసుకొని శివ నా అన్నయ్య అని ఫిక్స్ అయింది. శివాని పెళ్లికి వెళ్ళాలని ఉన్నా వెళ్ళలేకపోయింది. అమ్మతో కలిసి ఇంట్లో ఉంది. 1.5 year తర్వాత ఒకరోజు అర్జున్ వచ్చి శివాని శ్రీమంతం విషయం మాట్లాడ్డానికి ఇంటికి వచ్చాడు. ఆ రోజు అర్జున్ మధ్యాహ్నం ఊరికి చేరుకున్నాడు. అర్జున్ వచ్చాడు అని అర్జున్ కోసం స్వయంగా తనే అతనికి ఇష్టమైనవి చేసి పన్నీర్ కర్రీ, పరోటా, వెజ్ పలావ్, అరిసెలు చేసి సాయంత్రం సుధా వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చింది. అర్జున్ ఆరు బయట ఉన్న బాత్రూంలో స్నానం చేస్తున్నాడు. అర్జున్ని చూడాలి అని హాల్లో ఉన్న ఒక చెక్క సోఫాలో కూర్చొని బయటకు చూస్తూ ఉంది. సుధాగారు కిచెన్లో పల్లవి తెచ్చింది సర్దుతూ ఉంది. సుధాకర్ గారు ఇంట్లో లేరు. ఒక 2 నిమిషాలకు తన ఎదుర్చూపు ఫలించి అర్జున్ పంచె కట్టుకొని టవాల్తో జుట్టు తుడుచుకుంటూ లోపలికి వస్తున్నాడు. ఫస్ట్ టైం అర్జున్ని అలా చూడ్డం. ఎక్సర్సైజ్ చేస్తున్నాడేమో. పర్ఫెక్ట్ ఫిగర్, విశాలమైన ఛాతీ, సన్నని నడుము, తెల్లని శరీర సౌందర్యం. అలా అర్జున్ తల తుడుచుకుంటూ లోపలికి వస్తుంటే మనసులోనే అర్జున్ని చూస్తూ పాట పాడుతుంది. అతడు ఎదురైతే ఏదో జరిగిపోతుంది. పెదవి చివరే పలకరింపు నిలిచిపోతుంది. కొత్త నేస్తం కాదుగా, ఇంత కంగారెందుకు? ఇంతవరకు లేదుగా, ఇప్పుడేమైందో? కనివిని ఎరుగని చిలిపి అలజడి నిలపలేక తెలుసునా తెలుసునా మనసులో తొలి కదలిక. అలా మనసులో పాడుతూ సిగ్గుపడుతూ అర్జున్ని చూస్తూ ఉంది. అర్జున్ తనని చూసి కూడా పట్టించుకోకుండా బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు. సుధాగారు వచ్చి పల్లవి నెత్తిన ఒక్కటి కొడుతూ, ఏంటే అలా చూస్తున్నావు నా కొడుకుని? తినేస్తావా ఏంటి అని అంది. ఛీ పోత్తా అంటూ సిగ్గుపడుతూ తన ఇంటికి వెళ్ళింది. రాత్రంతా అర్జున్ని తలుచుకుంటూ సిగ్గుపడుతూ ఉంది. ఉదయం శివాని శ్రీమంతం అని సుధాగారు ప్రభాకర్ గారితో చెప్పడంతో వాళ్ళు ఇద్దరూ కలిసి పంతులు గారి దగ్గరకు వెళ్లారు. కవిత గారు పక్కింటికి వెళ్లారు. పల్లవి ఒక్కతే ఉండడంతో బావకి ఈరోజు జాతరలో కొన్న డ్రెస్ ఇవ్వాలి అని తన కబోర్డ్లో ఉన్న డ్రెస్ తీసుకొని ఇంటి డోర్ వేసి సుధాగారి దగ్గరకు వెళ్ళింది అర్జున్ని చూడటానికి. అర్జున్ సుధాగారికి అంజలి ఫోటో చూపిస్తూ, అమ్మా, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో, ఏం మాట్లాడుతున్నావురా? నీకు పల్లవికి పెళ్లి చెయ్యాలి అని నేననుకుంటుంటే నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటావా ఏంటిరా? నేనస్సలు ఒప్పుకోను అర్జున్. అమ్మా, ఈ అమ్మాయి చాలా మంచిది. నన్ను యాక్సిడెంట్ అవుతుంటే కాపాడింది. నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది.
తను అంజలిని కలిసినప్పటి నుంచి మొత్తం ఏం జరిగిందో చెప్పాడు. అయితే ఏంటి అర్జున్, తనని నువ్వు కాపాడావు, తను నిన్ను కాపాడింది, అయిపోయింది. దానికి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? తనని నువ్వు ప్రేమిస్తున్నావా అంది సుధా. అర్జున్ ఆలోచిస్తూ ఉన్నాడు. నిజంగా తనని ప్రేమించాడు అని. కానీ మళ్ళీ తేరుకొని, అమ్మా, నేను తనని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను, అంతే. నువ్వు ఒప్పుకుంటావా లేదా? ఆ విషయం చెప్పు అన్నాడు అర్జున్. సుధా కోపంగా, సరే ఒకటి చెప్పు అర్జున్, నీకు పల్లవి అంటే ఇష్టం లేదా అని సూటిగా అడిగింది. పల్లవి గుర్తుకు రాగానే నిన్న ఆమె తనని చూసిన చూపు గుర్తుకు వచ్చి ఏదో తెలియని ఫీలింగ్ వస్తున్నా అదేంటో గుర్తించకుండా, నాకు పల్లవి అంటే ఇష్టం, కానీ నువ్వనుకున్నట్టు కాదు, పెళ్లి చేసుకోవాలి అని లేదు. పల్లవి చిన్నపిల్ల అమ్మా అన్నాడు. ఇంక చాలా అర్జున్, పల్లవి అంటే ఇష్టం అన్నావు కదా, అది సరిపోతుంది. అయినా నీకు పల్లవి అంటే ఎంత ఇష్టం లేకపోతే దాన్ని నీ ఫ్రెండ్ ఏదో అన్నాడు అని వార్నింగ్ ఇస్తావు అంటున్న సుధా మాటలు వింటూ, అమ్మా, నువ్వు పల్లవిని ఎవరైనా ఏమైనా అంటే బాధపడతావు కాబట్టి నీకోసం నా ఫ్రెండ్కి వార్నింగ్ ఇచ్చాను. పల్లవి అంటే ఇష్టం ఉండి కాదు అని అబద్ధం చెప్పాడు. అది అంతా నాకు తెలియదు. మీకు ఈ సంవత్సరం పెళ్లి చేస్తాను. నేను పల్లవిని తప్ప వేరే వాళ్లను నీ పక్కన చూడలేను. నా కోడలిగా ఒప్పుకోలేను కూడా. ఇదే నా నిర్ణయం అని అంటున్న సుధాగారి మాటలు పూర్తి కాకముందే అర్జున్ కోపంగా, నాకు పల్లవి అంటే ఇష్టం లేదు. పల్లవి ఒక తింగర్ది, చిన్నపిల్ల మనస్తత్వం, అస్సలు మెచ్యూరిటీ లేదు. నేను కోపంలో అరిస్తే ఏడుస్తుంది తప్ప ఓర్పు అనేది లేదు. అదే అంజలి అలా కాదు, నన్ను అర్థం చేసుకుంటుంది, ఊరికే అలగదు, ఏడవదు. అయినా అమ్మ, నేను అంజలి లివింగ్ రిలేషన్లో ఉన్నాము అంటే అంటూ చూసింది సుధా కోపంగా. నేను అంజలి ఒకే ఇంట్లో ఉన్నాము కొన్ని రోజులు అంటున్న అర్జున్ని లాగి పెట్టి కొట్టింది సుధా. మొదటిసారి తల్లి కొట్టడంతో అర్జున్ బాధగా కళ్ళు మూసుకున్నాడు. సుధా ఏడుస్తూ, ఛీ, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నేను తప్పు చేశాను. అసలు నువ్వు ఇలాంటి వాడివి అని తెలియక పల్లవితో నీ పెళ్లి చేద్దామనుకున్నాన్రా అంటూ ఏడుస్తూ గదిలోకి వెళ్ళింది. పల్లవి, నీకోసం నా ఫ్రెండ్కి వార్నింగ్ ఇచ్చాను అని అర్జున్ అన్నప్పుడే పల్లవి సుధాగారి ఇంటికి వచ్చింది. అర్జున్ మాటలు విన్న పల్లవి ఏడుస్తూ అర్జున్ కోసం తెచ్చిన షర్ట్ పట్టుకొని పరుగున ఇంటికి వెళ్ళి తన బెడ్పై వాలింది. అర్జున్కి తెచ్చిన షర్ట్ని గుండెలకు హత్తుకొని ఏడ్చింది. పల్లవి అంటే ఇష్టం లేదు అన్న అర్జున్ మాటలకు పల్లవి అప్పుడే వెళ్ళి అర్జున్ కాలర్ పట్టుకొని, నీకు నేనంటే ఎందుకు ఇష్టం లేదు బావా? నాకు నువ్వంటే ప్రాణం. నాపై ఒక్కసారి కూడా ప్రేమ కలగలేదు. ఎందుకు? నన్ను కాదు అని వేరే అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు అని అడగాలని ఉంది. కానీ అలా అడిగితే అర్జున్ తనని అసహ్యంగా చూస్తాడేమో అనే, లేకపోతే నువ్వంటే ఇష్టం లేదు అని మళ్ళీ అంటాడు. అలా అంటే నేను తట్టుకోగలనా అనుకుంటూ రాత్రంతా ఏడవడంతో తెల్లవారి పల్లవికి జ్వరం వచ్చింది. పల్లవి కోసం కవిత గారు ఇంట్లో ఉంటే మిగిలిన వారు శివాని శ్రీమంతంకి వెళ్లారు. అర్జున్ పల్లవి కూడా వస్తుంది అని తన ఇంటివైపు చూశాడు. ఎందుకో పల్లవి ఆ టైంలో చాలా గుర్తుకు వచ్చింది. అప్రయత్నంగా అర్జున్ పల్లవి ఇంటివైపు వెళ్తుంటే సుధాగారు అర్జున్ని ఆపి, ఎక్కడికి? మీ కాబోయే భార్య దగ్గరికి వెళ్దామన్నావు కదా అంది కోపంగా. అర్జున్కి మాత్రం వినపడేలా అర్జున్ గట్టిగా ఊపిరి తీసుకొని వెనక్కి అడుగు వేశాడు. శివాని ఫంక్షన్ అయిపోయాక సుధాగారు, సుధాకర్ గారు, ప్రభాకర్ గారు ఊరికి వచ్చారు. సుధాగారు పల్లవిని తన ఇంటికి తీసుకొని వచ్చి మాట్లాడింది. ఆమెని పట్టుకొని గట్టిగా ఏడ్చింది. సుధాకి తెలుసు పల్లవి అర్జున్ని ఎంత ప్రేమించింది అనేది. సుధాగారు కూడా ఏడుస్తూ, బుజ్జమ్మ, ఈ అత్తని క్షమించురా. నీలో అసలు రేపింది నేనే. నువ్విలా బాధపడుతుంటే చూడలేకపోతున్నానే. ఏడవకు. నా కొడుకు కాకపోతే ఏం? వాడికన్నా అందగాడిని, జాబున్నోన్ని, నిన్ను ప్రేమించేవాడిని నీకు తీసుకొని వచ్చి పెళ్లి చేస్తాను. వాడు నీకు అస్సలు కరెక్ట్ కాదు, బుద్ధి తక్కువ వెధవ అని ఏడ్చింది సుధా. పల్లవి సుధా ఏడుస్తుంటే చూడలేక తన కన్నీళ్లు తుడుచుకొని చిన్నగా నవ్వుతూ, అత్తా, నువ్వు బావని తక్కువ చేసి మాట్లాడుతున్నావు. బావ నీ కొడుకు అని మర్చిపోయావా? సుధాగారు పల్లవిని గుండెలకు హత్తుకొని, నాకు వాడికన్నా నువ్వే ఎక్కువ. బుజ్జమ్మ, నన్ను క్షమించు అంటున్న సుధాగారి నోటికి చెయ్యి అడ్డుపెట్టి, అలా అనకత్తా, నువ్వేం తప్పు చెయ్యలేదు. నేనే బావ మనసులో ఏముందో తెలుసుకోకుండా ప్రేమించాను. అయినా నాకు బావ ప్రేమ రాసి పెట్టలేదు అనుకుంటా.
బావ ఆ అమ్మాయితో సంతోషంగా ఉంటే చాలు అని సుధాని హగ్ చేసుకొని, నాకు నువ్వు, అమ్మ, నాన్న, మామ ఉన్నారు చాలు అని జిర్రబోయిన గొంతుతో అనింది పల్లవి. అలా రోజు అందరితో నవ్వుతూ, ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తూ, దేవునికి తన కష్టాలు చెప్పుకుంటూ బావని మర్చిపోయే శక్తి నాకు ఇవ్వు అని కోరుకుంటూ కాలం గడిపింది. తల్లికి, తండ్రికి ఈ విషయం కొన్ని రోజులకు చెప్తాను అనుకుంది. ఎలాగో అర్జున్ ఆ అమ్మాయిని ఊరికి తీసుకొని వస్తాడు కదా అనుకొని సైలెంట్‌గా ఉంది. కానీ ఒకరోజు రాత్రి ప్రభాకర్ గారు సడన్‌గా డోర్ ఓపెన్ చేసి వచ్చాడు. ఏడుస్తున్న పల్లవి తండ్రి రావడంతో కన్నీళ్లు తుడుచుకొని, ఏంటి నాన్నా ఇలా వచ్చావు అంది. బుజ్జమ్మ, మనల్ని కాదు అన్న వాళ్ళ గురించి ఆలోచించి బాధపడకు అంటున్న తండ్రికి కూడా నిజం తెలిసింది అని తండ్రిని హగ్ చేసుకొని ఏడ్చింది బుజ్జమ్మ. నువ్వు చాలా స్ట్రాంగ్ కదా, ఇలా ఏడుస్తూ ఉంటే ఎలా? నీకు 10వ తరగతిలో ఒక చేదు సంఘటన జరిగింది. కొన్ని రోజులు దాన్ని తలదాచుకొని బాధపడ్డావు. కానీ తర్వాత మర్చిపోయావు. ఇప్పుడు అర్జున్ని కూడా మర్చిపో అని అంటున్న తండ్రిని చూస్తూ, నా వల్ల కావడం లేదు నాన్నా. ఎంత మర్చిపోదామనుకున్నా అంతకన్నా ఎక్కువ బావ గుర్తొస్తున్నాడు అని ఏడ్చింది. నా తప్పు కూడా ఉంది. నీలో ఆశలు రేపాను. నా స్వార్థంతో నువ్వు నా ఇంటి దగ్గరే ఉంటావు అని అర్జున్తో నీ పెళ్ళి అని చిన్నప్పట్నుంచి చెప్పి నిన్ను పెంచాము. నువ్వు ఇంత బాధపడతావు అని తెలిస్తే అలా అనేవాడినే కాదు అన్నాడు. లేదు నాన్నా, మీరు అలా అన్నారు అని నేను ఇష్టపడలేదు. నాకు నిజంగా బావ అంటే ఇష్టం. మీ తప్పేం లేదు అంటూ తండ్రి బాధ చూడలేక, అయినా మీరందరూ నాకున్నారు. మీ ప్రేమ చాలు అంటూ నవ్వింది పల్లవి. కూతురి నుదుటిపై ముద్దు పెట్టుకొని, ఇంక పడుకో బుజ్జమ్మ అని ఆమె తల నిమురుతూ ఉన్నాడు. అలా రోజు తండ్రి ముందు, అత్త ముందు నవ్వుతూ ఉండేది. కానీ అర్జున్ని మాత్రం మర్చిపోలేదు. మర్చిపోదు కూడా. తన ఊపిరి ఆగే వరకు అర్జున్ని ప్రేమిస్తూనే ఉంటుంది. అలా కొన్ని నెలలకి అర్జున్కి బ్రేకప్ అయిన విషయం తెలిసి బాధపడింది. సుధాగారు ఆశలు మళ్ళీ చిగురించాయి. వెంటనే పల్లవితో పెళ్లి విషయం మాట్లాడింది. అర్జున్ బాధని తన ప్రేమతో మర్చిపోయేలా చేస్తాను అని నమ్మకంతో పెళ్లికి ఒప్పుకుంది. కానీ ప్రభాకర్ గారు ఒప్పుకోలేదు. కానీ పల్లవి బ్రతిమలాడడంతో ఒప్పుకున్నాడు. నిజానికి అర్జున్కి పల్లవితో పెళ్లి అనగానే ఎందుకో మనసు సంతోషంగా అనిపించింది. కోల్పోయినది ఏదో మళ్ళీ దొరికినట్టు అనిపించింది. ఆ క్షణం అర్జున్కి విచిత్రంగా అంజలి అస్సలు గుర్తుకే రాలేదు. అంజలితో ఉన్నప్పుడు పల్లవి గుర్తుకు వచ్చేది. కానీ ఎందుకో తెలియదు. అందుకే అంజలికి దూరంగా ఉన్నాడు. కనీసం హక్ కూడా చేసుకోలేదు. సుధాగారు పల్లవిని పెళ్లి చేసుకో అన్నప్పుడు ఒప్పుకోలేదు. ఎందుకో కొంచెం మెయిల్ ఈగో అడ్డు వచ్చింది అర్జున్కి. సుధాగారు అడుగుతుంటే పల్లవి అర్జున్నే ఓరగా చూస్తూ ఉంది. పల్లవి కూడా సుధాగారి ఇంట్లోనే ఉంది. ఆ టైంలో ప్రభాకర్ గారు, కవిత గారు, సుధాగారు అందరూ ఊరి వాళ్ళని, బంధువులని పెళ్లికి ఆహ్వానించడానికి వెళ్లారు. పల్లవి అలా చూస్తుంటే అర్జున్కి ఏదో తెలియని ఫీలింగ్. అది ఏంటి అనేది తెలియదు. ఇంకా అడిగి అడిగి విసిగిపోయిన సుధా, నువ్వు పల్లవిని పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చినంత ఒట్టు అనడంతో వెంటనే సరే అని కోపంగా అన్నాడు. ఎందుకంటే తన అమ్మ అలా ఒట్టు వేయడం నచ్చలేదు అర్జున్కి. అర్జున్ ఒప్పుకోవడంతో అంగరంగ వైభవంగా ఊరందరినీ, అలాగే బంధువుల ఆశీస్సులతో అర్జున్ పల్లవి పెళ్లి జరిగింది. అర్జున్ పల్లవిని తీసుకొని సిటీకి వచ్చాక తనతో సరిగ్గా మాట్లాడలేదు. కనీసం చూడనూ లేదు. ఎందుకంటే అర్జున్ పల్లవిని చూస్తే అస్సలు కంట్రోల్లో ఉండడు అని భయం. పల్లవి తన పక్కన పడుకుంటే అర్జున్కి ఫీలింగ్స్ వస్తున్నాయి. అది ఎందుకో అతనికి తెలియదు. అప్పుడప్పుడు ఆలోచించేవాడు. అంజలి నా పక్కన ఉంటే అస్సలు ఫీలింగ్స్ రాలేదు. జస్ట్ ఫ్రెండ్లా అనిపించేది. బట్ ఈ పొట్టిది నన్ను చాలా అట్రాక్ట్ చేస్తుంది. అంజలి పల్లవిలాగే చాలా అందంగా ఉంటుంది. కానీ ఎందుకు తనపై ఫీలింగ్స్ రాలేదు? పల్లవిపై ఎందుకొస్తున్నాయి అని ఆలోచిస్తూ ఉండేవాడు. పెళ్లి జరిగి 10 రోజులకు శోభనానికి ముహూర్తం ఉంది అని శివాని వచ్చి అర్జున్ బెడ్రూమ్ని డెకరేట్ చేశారు. అర్జున్ వాళ్ళ ఫ్యామిలీని సిటీకి రావద్దని చెప్పాడు. వాళ్ళు అక్కడికి వచ్చి ప్రయాణంలో అలసిపోవడం అతనికి ఇష్టం లేదు. అలాగే పల్లవి కూడా వద్దు అని చెప్పింది. కానీ సుధాగారు, కవితగారు పల్లవికి అన్ని జాగ్రత్తలు చెప్పారు. సుధాగారు ఫోన్ చేసి అమ్మాయి జాగ్రత్త అని చెప్పాడు. అర్జున్ చిన్న నిట్టూర్పు వదిలాడు. శివ వాళ్ళు ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళిపోయారు. తెల్ల చీరలో పసుపు రంగులో మెరిసిపోతూ తన మెడలో కట్టిన తాళి
నుదుటిన కుంకుమ, పొడవాటి జడకు మల్లెపువ్వులు పెట్టుకొని పాల గ్లాసు పట్టుకొని గదిలోకి వస్తున్న పల్లవిని చూసి ఒక్క క్షణం ఫ్రీజ్ అయ్యాడు అర్జున్. ఆమెని అలానే చూస్తూ ఉన్నాడు. పల్లవి వచ్చి పాల గ్లాసు ఇస్తూ శ్రీవారు తీసుకోండి అంది. ఆమె శ్రీవారు అన్న ప్రతిసారి అర్జున్కి మనసులో ఏదో తెలియని పులకింత. ఆమె ఇచ్చిన పాలు తీసుకొని టేబుల్పై పెట్టి కూర్చో అన్నాడు. ఇద్దరూ బెడ్పై కూర్చున్నారు. అర్జున్ పల్లవిని చూస్తూ గట్టిగా ఊపిరి తీసుకొని, పల్లవి, నాకు కొంచెం టైం కావాలి. మన ఇద్దరం మన లైఫ్ స్టార్ట్ చేయడానికి కొంచెం టైం తీసుకుందాం అన్నాడు అర్జున్. పల్లవి మనసు బాధగా మారింది. ఆమె అర్జున్ తనకు అంజలి విషయం చెప్పి మనం న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దాం అంటాడు అనుకుంది. కానీ అలా అనలేదు. ఇంకా అర్జున్ ఆమెని మర్చిపోలేదు అనుకొని సరే శ్రీవారు అని చిన్నగా అని పడుకుంది. అర్జున్ కూడా పడుకుంటూ తన మనసులో అస్సలు నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు నా పక్కన ఉంటే ఫీలింగ్స్ వస్తున్నాయి, ఎప్పుడు ఏ అమ్మాయి మీద ఇలాంటి ఫీలింగ్ రాలేదు, ఆఖరి అంజలి మీద కూడా, కానీ నీ మీదే ఎందుకు ఇలా పల్లవి, నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అమ్మ అన్నట్టు అంజలి నన్ను కాపాడింది కాబట్టి పెళ్లి చేసుకుంటా అన్నానా, కానీ తను అంటే ప్రేమ లేదా, అందుకే ఒక్కసారి కూడా ఐ లవ్ యూ అని చెప్పలేదా, ఒకవేళ అంజలిని నేను పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండేవాడినా, అసలేంటి ఈ కన్ఫ్యూజన్, నేను అంజలి మోసం చేసింది అని డ్రింక్ చేశాను, అలాగే అమ్మ నాతో మాట్లాడలేదు అని మళ్ళీ పదే పదే నువ్వు గుర్తుకు వస్తున్నా అని డ్రింక్ చేశాను తప్ప అంజలి నన్ను వదిలి వెళ్ళింది అని తనని ప్రేమించాను అని కాదు, అసలు ఒకవేళ అంజలిని నేను పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండేవాడినా అని ఆలోచిస్తూ నీపై ఉన్న ఫీలింగ్స్ ఏంటో తెలిసేదాకా నీకు దగ్గర కాను, అలాగే నువ్వింకా చిన్నపిల్లవి, ఇప్పుడే మన కలయిక కరెక్ట్ కాదు అనుకుంటూ నిద్రపోయాడు. దానికి 23 సంవత్సరాలు ఉన్నాయి. అది చిన్నపిల్లేంటి అర్జున్? అర్జున్ బాబు, నాకు పల్లవి ఎప్పుడు చిన్నపిల్లలాగానే కనిపిస్తుంది. అయినా దానికిప్పుడు 23 సంవత్సరాలు. ఇంకో 2 ఇయర్స్ వరకు ఒకరిని ఒకరు అర్థం చేసుకొని తనకి 25 ఏళ్ళు వచ్చాక తను కొంచెం స్ట్రాంగ్ అయ్యాక పిల్లల్ని ప్లాన్ చేస్తాను. ఏంటి 2 సంవత్సరాలా? నాకు డౌటే. అలా అర్జున్ పల్లవికి దూరంగా ఉన్నాడు. ఎక్కడ ఎక్కువ మాట్లాడితే పల్లవికి దగ్గరవుతానో, కంట్రోల్ తప్పుతానో అని అనుకొని తక్కువ మాట్లాడేవాడు. కానీ పల్లవి మాత్రం అర్జున్ని అస్సలు వదలకుండా శ్రీవారు శ్రీవారు అంటూ అర్జున్ వెనకాలే తిరిగేది. అర్జున్ పడుకున్నాక నుదుటిపై కిస్ చేసి పడుకునేది. పల్లవికి తెలియని విషయం ఏంటంటే ఆమె కిస్ చేయడం అర్జున్కి తెలుసు, లవ్ యూ చెప్పడం కూడా తెలుసు. ఆమె కిస్ చేసినప్పుడు అతనికి ఆమెని గుండెలకు హత్తుకోవాలి అనిపించేది. కానీ అతనికి పల్లవి అంటే ప్రేమ ఉందా లేదా అనే కన్ఫ్యూజన్ ఉండేది. అలా రోజులు గడిచిపోతున్నాయి. అర్జున్కి యాక్సిడెంట్ అయిన 2 నెలలు ఇంట్లోనే ఉన్నాడు. అప్పుడు ఆమె చూపించే ప్రేమకి తనని చిన్న పిల్లాడిలా ట్రీట్ చేయడం, స్నానం చేయించడం, అన్నం తినిపించడం, అతన్ని న్యూడ్గా చూసినా కూడా అస్సలు సిగ్గుపడేది కాదు. కానీ అర్జున్కి మాత్రం తను ఏడుస్తూ హగ్ చేసుకున్నప్పుడు తన కోసం ఆమె ఏడవడం చాలా అంటే చాలా నచ్చింది. ఆమె తనపై చూపించే ప్రేమకి అస్సలు మాటలు వచ్చేవి కాదు. శివ ఇంటికి వచ్చాక పల్లవి నీకు దూరమవుతుంది అనడంతో ఒక్కసారి ఊపిరి ఆగినట్టు అనిపించింది. అంజలి వెళ్ళిపోయినప్పుడు కూడా అలా అనిపించలేదు. కానీ పల్లవి దూరమవుతుంది అంటే మాత్రం ప్రాణం పోయినట్టు ఫీల్ అయ్యాడు. అర్జున్ చాలా ఆలోచించాడు. నిజంగా పల్లవి దూరమైతే నేను తట్టుకోగలనా? ఆఫీస్లో ఎంత అందమైన అమ్మాయిలు ఉన్నారు. అయినా ఇన్ఫ్యాక్ట్ అంజలి చాలా అందంగా ఉంటుంది. తన మీద కూడా ఇలాంటి ఫీలింగ్ రాలేదు. ఒక్క పల్లవి దగ్గర ఉంటే మాత్రమే నాకు ఇన్ని ఫీలింగ్స్ వస్తున్నాయి అనుకుంటూనే ఒకరోజు శివ అన్న మాటలు గుర్తుకు వచ్చి అర్జున్ ఒకసారి శివని అడిగాడు, అసలు మన కాలేజీలో అంతమంది ఉంటే నువ్వు శివానిని ఎందుకు ప్రేమించావు అంటే శివ అన్న మొదటి మాట తనని చూడగానే తనపై ఫీలింగ్స్ వచ్చాయి. అది ఏంటో తెలియదు. కానీ తను ఎప్పుడూ నా పక్కనే ఉండాలి అనుకున్నా. పైగా శివాని నన్ను అమ్మలా చూసుకుంటుందిరా. ప్రతి అందమైన అమ్మాయిని చూస్తే ఫీలింగ్స్ రావురా. అలా వస్తే దాన్ని కామం అంటారు, కోరికంటారు, ప్రేమ అనరు. లైఫ్లో ఒక అమ్మాయి తను అందంగా ఉన్నా లేకపోయినా తనని చూస్తే తను దూరమైతే తట్టుకోలేను అని అనిపిస్తుంది చూడు, ఆ అమ్మాయిని నువ్వు డీప్గా లవ్ చేస్తున్నావు. అలా అన్నప్పుడు అర్జున్ నవ్వాడు. కానీ ఇప్పుడు అది నిజమే అనిపిస్తుంది. పల్లవి పిల్లల కోసం బాధపడుతుంది అని తెలుసుకొని ప్రేమతో దగ్గరయ్యాడు. పల్లవి,
ఐ లవ్ యూ చెప్పినప్పుడు అర్జున్ చెప్పలేదు. దానికి రీజన్ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యాక బోనస్ వస్తుంది. ఆ డబ్బుతో తనకి మంచి గిఫ్ట్ కొని అంజలి విషయం చెప్పి ఇన్ని రోజులు దూరం పెట్టినందుకు సారీ చెప్పి తన లైఫ్లో తన అమ్మకి తప్ప ఏ అమ్మాయికి చెప్పని ఆ 3 మ్యూజికల్ వర్డ్స్ చెప్పాలి అనుకున్నాడు. కానీ దానికన్నా ముందే ఇలా వాళ్ళ మధ్య దూరం పెరిగింది అని ఆలోచిస్తూ పల్లవి ఫోన్లో ఫోటో చూస్తూ ఉండగా ఒక పిక్ పై అతని చూపు పడింది. దాన్ని చూసి అర్జున్కి జెలసీగా అనిపించింది. పల్లవిని తిట్టుకున్నాడు. ఇటు పల్లవి పాప కూడా అర్జున్ గురించి ఆలోచిస్తూ అతని కోసం కొన్న షర్ట్ని గుండెలకు హత్తుకొని ఆలోచిస్తూ నిద్రపోయింది. అర్జున్ ఎవరికి మెసేజ్ చేశాడు? ఆ వీడియో పల్లవికి సెండ్ చేసిందెవరు? ఇంతకీ అర్జున్ పల్లవి ఫోన్లో చూసిన పిక్ ఎవరిది? వీటన్నిటి సమాధానాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ ఈస్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.